హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు అమ్మమ్మ హోమ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చిక్కిపోయి నీరసంగా మారుతున్న వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలను పాటిస్తే మళ్ళీ బలం పుంజుకొని అందంగా కనిపిస్తారండి. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా? అయితే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పలు ఇతర కారణాల వల్ల కొందరు బరువు వేగంగా కోల్పోతూ ఉంటారు. ఎంత తిన్నా బరువు పెరగరండి, పైగా చిక్కుపోతూ బలహీనంగా మారుతూ ఉంటారు. అయితే అందుకు కారణాలు ఏమున్నా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీంతో బరువు పెరుగుతారు, దృఢంగా ఆరోగ్యంగా మారుతారు. మరి ఆ చిట్కాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆకలి బాగా పెరిగేందుకు, బరువును పెంచేందుకు శొంఠి, అల్లం బాగా ఉపయోగపడుతుందండి. వీటిని రోజు ఆహారంలో తీసుకోవాలి. అల్లం రసం తాగాలి, అలాగే పాలల్లో శొంఠి కలుపుకొని తాగాలి. దీంతో బలం పెరుగుతుంది. రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంలో పెరుగుని తోడేసి ఉదయాన్నే తీసుకోవాలి. దీంతో చిక్కిపోతున్న వారు బలం పుంజుకుంటారు, అలాగే ఒంట్లో వేడి తగ్గుతుంది. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటిని సమానంగా తీసుకొని మెత్తగా దంచుకొని ఈ తోడేసిన అన్నంలో కలుపుకొని తింటే తేలిగ్గా జీర్ణమవుతుందండి, అలాగే బలం చేకూరుతుంది. పిల్లి పీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని దంచిన పొడిని టీ స్పూన్ మోతాదులో తీసుకొని పాలల్లో కలుపుకొని తాగాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లి పీచరవేళ్ళు, సుగంధి పాలను సమానంగా తీసుకొని శుభ్రం చేసి మెత్తగా దంచుకొని పొడి చేసి కొద్దిగా పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని టీ స్పూన్ మోతాదులో పాలల్లో కలుపుకొని తాగాలి. దీంతో చిక్కిపోతున్న వారు శక్తిమంతులవుతారు. రోజు 2 పూటలా ఇలా తాగాల్సి ఉంటుంది. శిలాజిత్యాది యోగం ఔషధాన్ని రోజు తీసుకుంటే వివిధ దోషాలు తగ్గిపోతాయి, రక్తపుష్టి కలుగుతుంది, బలం చేకూరుతుంది, అలాగే దృఢంగా మారుతారు. రోజు అట్టిపండు తినడం వల్ల కూడా బలంగా మారచ్చు. బక్కగా అయిపోయిన శరీరాన్ని మళ్ళీ మంచిగా మార్చుకోవడానికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సన్నంగా ఉన్నవారు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న సలహాలు, సూచనలు నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.